భావాలు. భావాలంటే మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మనందరికీ చిన్న విషయం తెలుసు. ఒకడు నా డ్రెస్‌ని బాగా పొగిడాడనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక రకమైన ఫీలింగ్ వస్తది. అదే డ్రెస్‌ని బాగా ఎవడో తిట్టాడనుకోండి, ఒక ఫీలింగ్ వస్తుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మనిషి ఏదైతే ఉందో నాకు అదే గౌరవం ఇవ్వలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఫీలింగ్స్ వస్తాయి. ఇయన్నీ ఏంటి ఇవన్నీను? అసలేంటి ఇవన్నీ? సైన్స్ ప్రకారంగా ఏమంటున్నారంటే హార్మోన్ ఇంబాలెన్స్ అంటారు. సింపుల్. దానికి కొన్ని కొన్ని వేల కోట్ల బిజినెస్ అది. సింపుల్‌గా మాట్లాడుకుంటే. సో, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? భావన మనం తీసుకునే లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్‌లోనే ఉంటది. ఇప్పుడు సింపుల్‌గా నేను చెప్తా అండి. ఎవరైనా వస్తున్నారు, బాగున్నారండి, చాలా అందంగా ఉన్నారంటే, ఒక రకమైన ఫీలింగ్ ఆళ్ళకి కలుగుతది. చెప్పేటప్పుడు నాకు కలుగుతది. సో, ఈ 2 ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందనుకోండి, దాన్ని లౌక్యం, అది అది జీవితం అంటారు. సో, అదే నేను నా భావం లోపల ఉన్నది వ్యక్తపరచలేదనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక రకమైన ఫీలింగ్ జరుగుతుంది కదా! అది లోపల మదన పడిపోతాయి ఇంకా చెప్పను. ఆళ్ళు బాగున్నారు, బాలేదని చెప్పకపోతే ఎలాగా? ఎక్కడి నుంచొచ్చింది? నువ్వు నీ పంచేంద్రియాల ద్వారా లోపలికెళ్ళి అది ఒక నువ్వు ఆల్రెడీ గతంలో జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి కదా! దీనికి పేరు పెట్టుకుంటాం. మంచి, చెడు, కష్టం, నష్టం, పాపం, పుణ్యం ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. దానికి ద్వేషం, ఈర్ష్య, పగ, లేకపోతే ఇంకా ప్రేమ, ఇష్టం, ఆప్యాయత, అనురాగం ఇలాంటివన్నీ పదాలు విన్నాం. అది కారం అనేది ఎలా తెలిసింది? నోటికెళ్ళి అబ్బా! ఇబ్బందిగా ఉంది అంటే ఈ పదాన్ని ఇది తీసుకుంటే ఈ రకమైనదొస్తుంది అని ఒక ఫీలింగ్ జరిగింది. అట్లాగే అదే ఒక పంచదార తింటే ఇది నోట్లోకెళ్ళిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్. అది చెప్పడానికి లేదది. దానికి పెట్టుకున్న పేరు ఒక ఫీలింగ్స్. అంటే ఒక తీపి అని, ఈ రుచి ఉంటాయి అని పెట్టుకున్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇవన్నిటికి పేర్లు పెట్టుకొని నడిపించేస్తున్నాం గానీ, ఇది దీనివల్ల వచ్చే పరిణామాలు ఎట్లా అవుతున్నాయని ఎవరు చెప్పుకోవట్లేదు. నేను ఒక అబ్బాయిని పొగిడితే వాడెలా ఫీలవుతాడు? అదే అబ్బాయిని తిడితే ఎలా ఫీలవుతాడు? వాడు తీసుకునే విధానం బట్టి వాడికొచ్చే హార్మోన్ ఇంబాలెన్స్ జరుగుతుంది. సో, హార్మోన్స్ అంటే ఏంటి? మన లోపల ఇంటర్నల్‌గా ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసే ఒక కెమికల్ అంతే. మనం కెమికల్ అని ఇంగ్లీష్‌లో చెప్పుకుంటారు. నేననుకుంటే ఒక ఫీలింగ్ అంటాను. ఆ ఫీలింగ్‌నే హార్మోన్స్ అంటాం. సో, ఎన్నున్నాయి? ఒక 4 రకాలున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో, నా వరకు నేను చెప్పిన 4 ఫీలింగ్స్‌లో ఉండేవేంటంటే ఫస్ట్ డోపామైన్ ఉంది, సెరోటోనిన్ ఉంది, ఆక్సిటోసిన్ ఉంది, ఎండార్ఫిన్ ఉంది. సింపుల్‌గా 4 ఉన్నాయి. సో, అందులో నేను అడుగుతాను చాలా మందికి నాకు థైరాయిడ్ ఉందండి. ఏంటి థైరాయిడ్ అంటే నాకు తెలీదండి అంటారు. లేదు నాకు రిపోర్ట్స్ వచ్చాయంటే, రిపోర్ట్స్ ఎవరు క్రియేట్ చేసాడు? మళ్ళీ మనిషే గదా! నేను అడుగుతాను ఏవైనా తీరని కోరికలున్నాయా అని అడుగుతాను. కోరికలేవైనా తీరకుండా ఉంటాయా? అవును. యెస్. ఇంజినీరింగ్ మంచిగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయింది అమ్మాయి. సో, జాయిన్ అయిన తర్వాత మంచి ఇంకొక ఇంజినీరింగ్‌కి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత పిల్లలు పుట్టారని మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటారు. అంత ఇంజినీరింగ్ ఫస్ట్‌లో వచ్చిన అమ్మాయి గూడా ఇప్పుడేం చేస్తుంది? ఇంట్లో ఖాళీగా పిల్లలు కూర్చుంటుంది. అప్పుడొచ్చేదేంటి? హార్మోన్ ఇంబాలెన్స్. నా కోరిక నేను ఇంకా ఉంటే ఇంకా సాధించగలననే కోరిక లోపల ఉండిపోతది. అది మదన. దానివల్లే థైరాయిడ్ అనేది ఇంబాలెన్స్ అయ్యి జుట్టు ఊడిపోతుంటది, ఒళ్ళు లావైపోతుంటావు, తినేది అరగదు, అందరి మీద చిరాకు, కోపం అన్నీ ఉంటాయి. ఎప్పుడు మొహం అంతా చిదరించుకొని ఉంటది. ఇయన్నీ ఉంటాయి. నవ్వు ఇవ్వలేం. నవ్వితే ఎవడు డబ్బులడుగుతాడు అన్నట్టుంటది ఆళ్ళు. సరే రెండోదేంటంటే చాలామంది ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు. విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఒళ్ళు తగ్గదు. ఎందుకు ఎక్స్‌పెక్టేషన్‌లో చేస్తారు. వెంటనే తగ్గిపోవాలి. ఎవ్రీ టైమ్ చూసినా వెయిట్ మెషిన్‌కే విలువిస్తాం. మన బాడీలో ఉన్న వేస్ట్‌కి విలువివ్వం. అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? ఆటోమేటిక్‌గా అప్పుడొచ్చే ఒక హార్మోన్స్ అన్నమాట. సో, ఎండార్ఫిన్ ఏం చేస్తది? మిమ్మల్ని ఎక్సర్‌సైజ్ మూవ్‌మెంట్ చేస్తది. మీరేమైనా పడ్డారు, లేకపోతే బాగా ఎక్సర్‌సైజ్ చేస్తారు, ఒక మంచి యోగా చేస్తారు. ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మీరు చేశారు. అందరూ అప్రిషియేషన్ చేస్తారు. బా చేసావు, బా చేసావు. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత మీకొక ఆనందమైన క్షణం జరుగుతది ఇంటర్నల్‌గా. హాయిగా ఉంటది కదా! దాన్ని ఎండార్ఫిన్ అంటారు. సో, డోపామైన్ ఏంటి? ఒక మంచిగా ఒక లవర్స్ ఇద్దరు కలుసుకున్నారు. ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు సినిమాకెళ్తున్నారు. ఒక ఫంక్షన్‌కెళ్తున్నారు. మిమ్మల్ని మంచిగా బావుందని చెప్పేసి ఫోటోలు తీసుకుంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? డోపామైన్ రిలీజ్ అవుతది. మీరు ఇష్టమైన సకులు దగ్గరగా వచ్చారనుకోండి, ఆళ్ళెలాగా పాత ఫ్రెండ్స్ ఎప్పుడో కలిస్తే ఎలా ఉంటది? హాయిగా ఉంటది. ఈ మధ్యన మేము ఒక గెట్ టుగెదర్ అయ్యాం. అంటే 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసాం. అంటే అప్పుడు జ్ఞాపకాలన్నీ చూస్తే ఆ రోజు హై డోపామైన్ రిలీజ్ అయింది. అది కాదు సురేష్ నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు బావుంది. మీ ఇంట్లో ఏంటి? మా ఇంట్లో ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటాం కదా! ఇట్లాంటివన్నీ మిస్ అయిపోతే డోపామైన్ రిలీజ్ అవ్వదు. ఫస్ట్ వచ్చేదేంటి? బీపీ. తర్వాత హార్ట్ అటాక్ ఇవన్నీ. అంటే వాడికి తాలూకా ఫీలింగ్స్‌ని ఎవరు చెప్పరు. దాన్ని ఆడు ఎవరిని చూపించుకోడు, ఎవడికి చెప్పుకోడు. వాడి గురించి ఎవరిని పట్టించుకోడు. ఇట్లాంటివన్నీ తయారవుతది. ఒక సైకో మెంటాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి. సో, దాని తర్వాత సెరోటోనిన్ ఇదేంటంటే మూడ్ స్వింగ్స్ అండి. నిద్ర తక్కువైపోయినా, లేకపోతే అతి నిద్ర అయిపోయినా ఆటోమేటిక్‌గా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ పడతాయి. నిద్ర అనేది ఏంటంటే మొత్తం లోపలుండే ఆర్గాన్స్ అన్నీ గూడా ఒక సాటిస్ఫైడ్ సిస్టమ్‌లోకెళ్తాయి. అన్నీ కొంచెం పాజ్ అవుతాయి. చచ్చిపోవు. స్టాప్ అవ్వవు. పాజ్. న్యూట్రల్ అవుతా ఉంటాయి. అక్కడేమవుతుందంటే రీచార్జ్ అవుతది. ఇంతసేపు కష్టపడిన లివరు, ఇంతసేపు కష్టపడిన హార్టు ఏవైతే ఉన్నాయో అన్నీ కొంచెం రిలాక్స్‌గా ఉంటది.
మీ ఇంట్లోనే చూడండి, తోడికోడలు పని చేసిందంటే ఒక పెద్ద అక్క కూర్చుంటది కదా! అత్తగారు పని చేస్తారు కోడలు కూర్చుంటది. కోడలు పని చేస్తే అత్తగారు కూర్చుంటారు. బాస్ పని చేస్తే కిందోళ్ళు కూర్చుంటారు. కిందోళ్ళు పని చేస్తే బాస్ కూర్చుంటారు. అట్లా జస్ట్ రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అయిన క్షణం ఏదైతే ఉందో అదంతా ఈ హార్మోన్ నిద్ర అనే దాంట్లో తగ్గుతుంది. మీరు ఒక పార్క్‌లో బాగా తిరిగొచ్చారు. బాగా తినేసొచ్చారు. ఒక పార్క్‌లో చిన్న నిద్రొస్తది కదా! ఆ నిద్ర చిన్న చిరు న్యాపు. ఆ న్యాప్‌లో పడుకునేటప్పుడు వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అంతే ఈ ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్ ఇట్లాంటి వాటిలో తగ్గుతుంది. సో, ఈ వీటి గురించి అడగకుండా నాకు హార్మోన్ ఇంబాలెన్స్ అండి. అరే లోపలున్న ఇబ్బందులు ఏమున్నాయి బయటికి ఎవరు వ్యక్తపరచకపోతే, బయటున్న సమాజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే వచ్చేవన్నీ హార్మోన్సే. దానికి ఎవడు మెడిసిన్ ఇస్తాడండి? ఇంట్లో మీకు ద్వేషం ఉంది. అత్తమ్మ మీద గాని, కోడల మీద గాని ద్వేషం ఉంది. థైరాయిడ్ టాబ్లెట్లు యేసుకుంటే తగ్గవు. లోపలున్న ఫీలింగ్స్‌ని మీరే అది చంపైనా చంపుకోవాలి లేకపోతే యాక్సెప్ట్ చేయాలి. మేము చాలా మందికి అలాగే చేస్తాం. సార్ ఎందుకు బీపీ వస్తుంది? చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ ఎప్పుడొచ్చిందంటే హై ఎక్స్‌పెక్టేషన్ ఆళ్ళు ఫ్యూచర్‌లో నడుస్తారు. డయాబెటిక్ ఎందుకొస్తుంది? వాళ్ళు పాస్ట్‌లో ఉంటారు. థైరాయిడ్ ఎందుకొస్తుంది? వాళ్ళ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇష్టం లేదు. వాళ్ళ ఫ్యూచర్‌ని ఎలాగైతే దిద్దుకోలేకపోతున్నారు అవన్నీ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది? పక్షవాతం వచ్చిందండి. ఏమవుతుందంటే ఫిజికల్‌గా హెవీగా బాడీ డల్ అయిపోతది. మెంటల్‌గా చాలా ఎక్కువ ప్రెషర్ అయిపోతది. ఆలోచనలు థాట్ ఫ్లో అనేది చాలా ఎక్కువుంటది. అండ్ ఫిజికల్‌గా అనేది ఏమవుతుంది? చాలా తక్కువ. అర్థం చేసుకోండి. ఫిజికల్‌గా చాలా మూవ్‌మెంట్ తక్కువుండి అండ్ మెంటల్‌గా ఎక్కువున్నోళ్ళకి చాలా వరకు వచ్చేది పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే పారాలిసిస్. గుండెపోట్లు, బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ ఎక్కడికొస్తున్నాయంటే మీరు ఆ వేగాన్ని ఆపుకుంటున్నారు. వేగం చాలా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త. 10 రకాల వేగాలున్నాయి. దాంతో పాటు ఇంకా మైథునం. సో, ఇవన్నీ వేగాలు మన శరీరం తెలియకుండానే మన లోపల ఉండే పెద్ద వేగాలు. గ్యాస్ ఆపుకుంటే ఏమొస్తది? ఒక త్రేణుపు ఆపుకోండి. ఒక తుమ్ము ఆపుకోండి. ఒక కళ్ళు బ్లింక్ చేయడం ఆపుకోండి. ఆకలి దప్పికలు ఆపుకోండి. చాలా కష్టం. దాహంని, ఆకలిని ఎప్పుడైతే మనం ఆపుకుంటున్నామో వచ్చే వాత రోగంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్. హార్మోన్స్ ఎక్కడ లేవు. మన బాడీ లోపల ఉన్నాయి. దాన్ని ఎందుకు మనము ఆపుకొని రాంగ్ వేలో చూస్తున్నామంటే ప్రాపర్‌గా మనం ఎక్స్‌ప్రెస్ చేయక. అవి ఏవైనా పక్కవాడిని పొగిడితేనే కదా మళ్ళీ మీకొస్తది. సోషల్ సిస్టమ్‌లో ఎలా ఉంటదంటే గివ్ అండ్ టేక్ అంటారు. మనం ఇస్తేనే మనకొస్తది. మనం ఇచ్చేదేం లేదు గదా! అంతా మనకు కావాలి. నాకెవడు గౌరవం ఇవ్వడంటే ఎవడిస్తాడు? మనం ఇవ్వాలి. వేరే వాడికి గౌరవం ఇస్తే మనకిస్తాడు. వేరే వాడికి సేవ చేస్తే నీకు సేవ చేస్తాడు. వేరే వాడికి తిండి పెడితే నీకు తిండి పెడతాడని ఆలోచించుకో. అందరూ నాకు పెట్టియాలి, అందరూ నాకు పెట్టియాలి. ఏం పెట్టేత్తారు? ఏం పెట్టరు. ఎందుకంటే నువ్వేనాడు పెట్టింది లేదు గదా! నువ్వు సమాజానికి ఏమైతే ఇస్తావో అదే నీకొస్తది. ఇదే హార్మోన్స్. హార్మోన్స్ అంటే మన లోపల ఉన్న వేగాన్ని మనం అర్థం చేసుకొని, అది ఎలా తగ్గించుకోవాలి, ఎలా చేసుకోవాలి తగ్గిపోవాలి. కాన్‌స్టిపేషన్ ఉందండి. గ్యాస్ వచ్చింది. పైనుంచి గాని కింద నుంచి గాని వచ్చేస్తది. అది మీరు ఆపుకోండి. పక్కనుండి ఆర్గాన్‌లన్నీ ఇబ్బంది పెడతారు. గ్యాస్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. కానీ గ్యాస్ చేస్తే మంచిది ఎంతో మంచిది. ఈ జాయింట్లంతా మూవ్‌మెంట్ అవ్వాలి, మెడలన్నీ ఇలా ఫ్రీ అవ్వాలి అన్నిటికి గ్యాస్ కావాలి. అర్థం చేసుకోండి. మన బాడీలో ఉండే ఏవైతే ఫీలింగ్స్‌ని, మెంటల్ ఫీలింగ్స్‌ని అంటే దాన్ని ఎక్స్‌ప్రెస్ ప్రాపర్‌గా జరిగితే ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది జరుగుతాయి. దానికి మళ్ళీ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటే అది అంటే ఉన్నాయేమో గాని అది మంచిది కాదంట. ఎందుకంటే ఈరోజు ఇచ్చింది రేపు ఇవ్వకపోతే ఆ పులి రెచ్చిపోతది. మీలో మీరే పులిని కంట్రోల్ చేసుకునే విధానం ఉంటే బావుంటది. చాలా కోరిక మీద ఉంది పులి. ఏమని తినేస్తది. దాని పిల్లల్ని తినేస్తుంటది. సో, అలాంటిది ఏమవుతుంది? ఆ రెచ్చిపోతున్న సమయంలో మనం మనం కంట్రోల్ చేసుకోకపోతే కష్టం. మీరు ఎప్పుడైతే అధికంగా ఊహిస్తున్నారు, అధికంగా ఆవేశపడుతున్నారు, అత్యాస పడుతున్నారు, ఆశ ఎక్కువ పెరిగిపోతుంది. ఆశిస్తున్నారంటే డెఫినెట్‌లీ వచ్చేది అక్కడంతా టెన్షనే. సో, ఈ డోపామైన్ గురించి గాని, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అండ్ ఇవన్నిటిని ఈ హార్మోన్స్ ఏవైతే శరీరంలో ఉంది, థైరాక్సిన్ ఉంది. ఇవన్నీ రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏవున్నాయి వాటన్నిటి గురించి చాలా క్షుప్తంగా నెక్స్ట్ దీంట్లో బాగా చెప్పుకుందాం. అంటే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి తెలియాలి. తెలిస్తేనే బావుంటది. దానికి దయచేసి మందులు తీసుకోవద్దు. ఇష్టా లైఫ్ తరపు నుంచి మీకెప్పుడు గూడా ఇవన్నీ ఇవ్వడానికి ముందున్నాం. సో, ఇష్టా లైఫ్ అంటే ఇష్టమైన జీవితం. వచ్చినోళ్ళందరిని పలకరిస్తాం. వాళ్ళెవరేంటో, ఏంటో మాకు తెలియకపోయినా పలకరిస్తాం. సో, పలకరించి ప్రేమ ఎప్పుడైతే పెంచుకుంటే మాకు ప్రేమ వస్తదని ఒక ఆశ. అట్లాగే మన సేవ ఇస్తే వాళ్ళిస్తారని చెప్పేసి ఒక ఆశ. నువ్వు కోపం ఇచ్చావనుకో కోపమే వస్తది. లేదంటే ద్వేషం ఇచ్చావనుకో ద్వేషం వస్తది. బాధిస్తే బాధే వస్తది. మీరు అది ఆనందం ఇస్తేనే ఆనందం వస్తది. అర్థం చేసుకోవాలి. హార్మోన్స్ గురించి ఇంకొన్ని మంచి విషయాలు ఇంకొన్ని ముందు ముందు వీడియోస్‌లో మరొకసారి తెలుసుకుందాం. నమస్కారం.